ఇక ఒక్కొక్క రైతు ఒక్కొక్క బాధలు ఇవన్నీ రాసుకొచ్చే ప్రయత్నం చేసిండ్రు. ఇక ఏం చదివినా ఇదంతా దుఃఖమే ఉంటుంది. ఇక చూడు, కాళేశ్వరం నుంచి సూర్యాపేటకు చుక్క నీళ్లు పోలే. ఎవరు అసెంబ్లీ సాక్ష ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన ప్రకటన. కాళేశ్వరం నుంచి అట సూర్యాపేటకు చుక్క నీళ్లు రాలేదట. అదే రైతు కింద చెప్తాను, మళ్ళీ వచ్చినాయని చెప్తాను నేనే. సూర్యాపేట జిల్లాకు కాళేశ్వరం నుంచి చుక్క నీళ్లు రాలేదు. 7 ఏళ్ల పాటు వచ్చినవి శ్రీరామ్ సాగర్ నీళ్ళే. ఆ నీటితోటే పంటలు సాగినాయి. గతంలో రాష్ట్రంలో ఎక్కడ పంటలు పండినా కాళేశ్వరం ప్రాజెక్ట్ తోటే అన్నారు. ఎస్ఆర్ఎస్పి కింద పండిన ఇంకెక్కడ పండిన కాళేశ్వరం నీళ్ళే అన్నారు. ప్రాజెక్టు కూలింది. ప్రాజెక్టు కూలలే. ఈ అబద్ధాలు మానూరి రేవంత్ రెడ్డి గారు. కాళేశ్వరం ప్రాజెక్టు కూలలే. మేడిగడ్డలో 3 పిల్లర్లు కుంగినాయి, నెర్రలు వాసినాయి. అది అర్థం చేసుకోండి. ముఖ్యమంత్రి స్థాయిలో ఏది పడితే అది మాట్లాడితే జనం నమ్ముతారు అనుకుంటే మీ భ్రమ. 1,00,000 కోట్ల ఆవిరైనాయి. కానీ ఈ ఏడాది కాళేశ్వరం లేకుండానే ఒక్క సీజన్లోనే తెలంగాణ రైతులు 2.6 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండించిండ్రు అని రేవంత్ రెడ్డి గారు చెప్పిండ్రు. ఇక దీనికి సంబంధించి మా పొలాల్లో పారింది కాళేశ్వరం నీళ్ళే అని రైతులు చెప్తున్నారు. ఈయనెవరు? గోనెల లక్ష్మయ్య, రైతు, వలవపురం, సూర్యాపేట జిల్లా. ఒక పని చేయండి రేవంత్ రెడ్డి గారు, మీ బిగ్ టీవీ ఉన్నది కదా, బిగ్ టీవీని, మీ చింతపండు నవీన్ని, మీ తొలి వెలుగు రఘుని, ఇంకా ఎవరున్నారు మీ పార్టీ మీకు ఇష్టమైన ఐఎన్పిఆర్ ఉంది కదా, ఐఎన్పిఆర్ రిపోర్టర్లు, మీకు సంబంధించిన మీడియా అకాడమీ చైర్మన్ ఆయన ఉన్నాడు కదా రెడ్డి, ఆ రెడ్డి గారిని, వీళ్ళందరినీ సూర్యాపేటకు తీసుకుపోండి. సూర్యాపేటకు తీసుకుపోయి సూర్యాపేటలో ఎంతమంది రైతులు ఉన్నారో ఒక్కొక్క ఇంటికి ఈ చింతపండు నవీను, ఈ తొలి వెలుగు రఘు, మీ ఐఎన్పిఆర్కు సంబంధించిన ప్రభుత్వ ఆమోదిత మీడియా కదా అది, దాన్ని తీసుకుపోయి మీకు కాళేశ్వరం నీళ్లు మీ పొలాలలో పారినాయా లేదా అని మైకు పెట్టాను. వాళ్ళు వెనుక ప్రజల మైకులు పెట్టుకొని ఉందాం. ఎందుకంటే మీరు వాళ్ళు ఎట్లయినా మాకు పొలాలకు కాళేశ్వరం నీళ్ళు వచ్చినాయి అనగానే మీరు రికార్డు చేసింది ఆఫీస్ తీసుకుపోయి డిలీట్ చేస్తారు. కాబట్టి మీ రిపోర్టర్లే పోవాలి, వాళ్ళు వెనుక ప్రజలు సెల్ ఫోన్లు పట్టుకొని ఉంటారు. వాళ్ళు ఏం రికార్డింగ్ చేస్తానో, వీళ్ళు ఏం చెప్తానో, వీళ్ళు ఏం అడుగుతానో మేము రికార్డింగ్ చేస్తాం సామాన్య ప్రజలుగా. అప్పుడు మీ ముఖం ఎక్కడ పెట్టుకుంటారు, మీ మీడియా ముఖం ఎక్కడ పెట్టుకుంటారో తెలుస్తుంది. ఎందుకు ఈ అబద్ధాలు? నిజంగా కాళేశ్వరం నుండి ఒక్క చుక్క నీళ్లు సూర్యాపేటకు రాలేదా? ఎవరైనా సూర్యాపేట జిల్లా వాసులు ఉంటే, రైతులు ఉంటే కామెంట్ చేయండి. ఇంత అబద్ధాలా? ఇన్ని అబద్ధాలానే?